దీన్ని రామేశ్వర మంత్రము అంట. హరే రామ హరే రామ 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 హరే హరే శివాదేవ శివాదేవ మహాదేవ శివా శివ. రామచంద్రమూర్తి ఈశ్వరుడు. శివుడు ఏం చేస్తాడమ్మా? నిరంతర రామనామ నిర్నిద్రుడు రుద్రుడు. ఆయన శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. ముందు ఆయన విష్ణుమూర్తిని కొలుస్తున్నాడు. హరే రామ 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 హరే హరే అని. మరి కృష్ణుడు గాని విష్ణుమూర్తి గాని వాళ్ళు ఏం చేస్తారు? చేతులారంగా శివుని పూజింపరేని. అనంత పద్మనాభ స్వామి రామేశ్వర మంత్రం ఏమిటయ్యా అంటే, రామచంద్రమూర్తి ఎప్పుడూ ఈశ్వరుడిచే కొనియాడబడుతూ ఉంటాడు. ఈశ్వరుడు ఎప్పుడూ రామచంద్రమూర్తిని కొనియాడుతూనే ఉంటాడు. రామచంద్రమూర్తి శివలింగ ప్రతిష్టలు చేసి ఆయనకి చేతులారంగా శివుని పూజింపరేని అని ఈయన అంటాడు. నోరు నొవ్వంగా హరికీర్తి నుడువరేని అని ఆయన అంటాడు. కాబట్టి ఇద్దరు ఆ పని చేస్తే ఏమవుతుంది అంటే, ఈ నామం చెప్పుకుంటే దయయు సత్యము లోనుగా దలుపరేని. మన లోపల దయ సత్యము అనేది తెలుస్తుంది. అప్పుడు వాడు ధన్యుడవుతాడు. ఈ హరే రామ ఈ శివాదేవ అనే మంత్రము రెండూ చెప్పుకోనటువంటి వాడు పుట్టనేల తల్లుల కడుపు చేటు. తల్లుల కడుపు నొప్పి పుట్టించడానికి కాకపోతే వాడి పుట్టి ప్రయోజనం ఏముందయ్యా అని చెప్తారు. ఈ మంత్రాన్ని చేస్తే సమస్తమైనటువంటి బాధలు కష్టాలు ఇహమునందు పరమునందు కూడా దూరమై ఆనందం లభిస్తుంది. హరే రామ 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 హరే హరే శివాదేవ శివాదేవ మహాదేవ శివా శివ. ఇది మర్చిపోకుండా నిత్యము ఒక్క 116 సార్లైనా పారాయణం చేసుకోండి. దీనికి నేను చెప్పులేసుకొని వెళ్తున్నానా, బస్సులో వెళ్తున్నానా, కారులో వెళ్తున్నానా, ఆడ మనిషా మగ మనిషా ఇవేమీ సంబంధం లేవు. ఒక్క ఇబ్బందులు ఉన్నప్పుడు మాత్రం ఆడవాళ్ళు, మహిళ ఉన్నప్పుడో ఇంకోటి ఉన్నప్పుడో మగవాళ్ళు చేయకుండా మిగతా అన్ని సందర్భాలలో ఈ మంత్రాన్ని జపం చేసుకోవచ్చు. దీనికి వర్ణంతో గాని కులంతో గాని దేంతోటి సంబంధం లేదు. అందరూ చేసుకోవాల్సినటువంటి మంత్రము. ఈ మంత్రాన్ని ఈ కలియుగంలో శివకేశవ అభేదంగా పారాయణ చేసిన వాళ్ళందరూ ధన్యులు పుణ్యాత్ములు అని చెప్తూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను.